స్లోగన్: మనసా స్థితిలో ఎంత దృఢముగా అవ్వాలి అంటే ఏ పరిస్థితి కూడా దానిని కరిగించరాదు. అవ్యక్త ప్రేరణ: అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎలాంటి వాతావరణంలో, వాయుమండలంలోనైనా ఉండండి, కానీ మీ స్థితి అచంచలముగా ఉండాలి, అలాగే స్థిరంగా ఉండాలి, ఏకరసముగా ఉండాలి. ఎవరైనా నిమిత్తమైన వారు ఏదైనా సలహా ఇచ్చినట్లయితే అందులో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే నిమిత్తంగా ఉన్నవారు అనుభవీలుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా వారి సలహా స్పష్టంగా లేకపోయినా కానీ మీరు మాత్రం అలజడిలోకి అస్సలు రాకండి. దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అని మీరు ధైర్యంగా చెప్పండి. అప్పుడు మీ స్థితి ఏకరసముగా, అచల్ అడవులుగా ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.